నూకాలమ్మ సంబరం నాడు మదుము మీద కూర్చుంటే మాయిదారి గాలొచ్చి మదుములు పడదోసెనే తెలికలు నూకమ్మ నన్ను మదుములు పడదోసెనే తెలికిలోని పిల్ల. నూకాలమ్మ సంబరం నాడు మదుము మీద కూర్చుంటే మాయిదారి గాలొచ్చి మదుములు పడదోసెనే తెలికలు నూకమ్మ నన్ను మదుములు పడదోసెనే తెలికిలోని పిల్ల. అది పడితే పడ్డాను గాని ఇరుగుతోని చెప్పకు, పొరుగుతోని చెప్పకు, ఇరుగుతోని చెప్పకు, నువ్వు పొరుగుతోని చెప్పకు, ఎవరితోని చెప్పకు, నీ మనసు నుంచి దాసుకో తెలుగులో నూకమ్మ, నీ మనసు నుంచి దాసుకోయ తెలికిలోని పిల్ల. నూకాలమ్మ సంబరం నాడు మధువు మీద కూర్చుంటే మాయదారి గాలొచ్చి మదుములు పడదోసెనే తెలికలు నూకమ్మ నన్ను మదుములు పడదోసెనే తెలికిలోని పిల్ల. వెంకటస్వామి అలసిపోయి వెంకటస్వామి అలసిపోయి అరప మీద పడుకుంటే అడిమలను 30 రూపాయలు ఇప్పుకొని తెచ్చి సంత ఎంత సైడి చేసి తని సంగిడంత దిప్పి తని కొప్పులెట్టి దాసింది 30 రూపాయలు, కొప్పులెట్టి దాసింది 30 రూపాయలు, కొప్పులెట్టి దాసింది 30 రూపాయలు. భలే భలే నూకమ్మ తెలికిలోలి పిల్ల, భలే భలే నూకమ్మ తెలికిలోలి పిల్ల. నా మొలను 30 రూపాయలు ఇప్పితే ఇప్పావు. వెంకటస్వామి అలసిపోయి సవరాల దాని కొప్పు సాగదీసి పట్టి 3 గుద్దులు గుద్దాడు. గల్లుమని రాలినాయి 30 రూపాయలు, గల్లుమని రాలినాయి 30 రూపాయలు, గల్లుమని రాలినాయి 30 రూపాయలు, గల్లుమని రాలినాయి 30 రూపాయలు. అడి చేతికొచ్చిన గుద్దు, అడి కాలుకొచ్చిన తన్ను, అడి చేతికొచ్చిన గుద్దు, అడి కాలుకొచ్చిన తన్ను. 3 గుద్దులు గుద్దాడు. 3 గుద్దులు గుద్దంగానే కళ్ళుమని రాలినాయి 30 రూపాయలు, కళ్ళుమని రాలినాయి 30 రూపాయలు, కళ్ళుమని రాలినాయి 30 రూపాయలు, కళ్ళుమని రాలినాయి 30 రూపాయలు. ఓకే, చాలా బాగుంది. ఈ పాట తాలూకా కొంచెం ఈ పాట గురించి చెప్పండి జానకిరావు. ఈ పాట చాలా బాగుంది. అసలు ఏం అడగాలంది నాకు తెలియకుంటుంది, మీరే చెప్పండి. ఈ పాటలో విషయం ఏంటంటే సాధారణంగా ఒక సరదాగా కూర్చునేటప్పుడు నలుగురు కూర్చునేటప్పుడు పాడుకునే పాటల్లో ఇదో పాట అన్నమాట జనపదుల్లో. ఈ పాట మా ఊర్లో ఉండే మా గురువుల తాత దగ్గర నుంచి ఎప్పటి నుండి వస్తుందా? అప్పటి నుంచి ఆయన ఎప్పుడు ఎక్కడ సేకరించారో తెలియదు. ఆయన కూడా కరెక్ట్ గా ఎవరో మామూలు సరదాగా పాడుకునేటప్పుడు ఎక్కడో విని నేర్చుకున్న పాట. నేను రెలాల అవసరమయ్యేటప్పుడు మళ్ళీ ఆయన దగ్గర నేను సేకరించాను. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.